నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనారాయణ. నరహర్ శెట్టి హెడ్లైన్స్ చూద్దాం. జీవన్ రెడ్డి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటి నాయకుడికి కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రుల స్పష్టం. మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి వ్యాఖ్యల దుమారం. పథకం లక్ష్యం తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని జనాగ్రహం. అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తున్నామని స్పష్టం. యుద్ధ తరుణంలో తొలిసారి ఇరాన్ ప్రెసిడెంట్కి ప్రధాని మోడీ ఫోన్. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై చర్చ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా దేశంలో గ్యాస్ కొరత నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పెట్రోలియం సహజ వాయువు మంత్రి డాక్టర్ నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో గ్యాస్ కేటాయింపులపై స్పష్టతనిచ్చారు. ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చేలా రాష్ట్రాలకు అదనంగా 20% గ్యాస్ వాటాను కేటాయిస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రాలకు అందే మొత్తం గ్యాస్ కోటా ప్రస్తుతం సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో 50% చేరుకుంటుందని, ఇది ప్రజలకు వివిధ రంగాలకు పెద్ద ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టడం, పుస్తకాలు, బట్టలు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ క్రమంలో ఆయన పాఠశాలకు వచ్చే పిల్లలను శోభనపు పెళ్లి కొడుకులతో పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థులు చదువు కోసం కాకుండా కేవలం ఉచిత భోజనం కోసమే బడికి వస్తున్నారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తమకు కావలసిన వస్తువులను స్వయంగా సమకూర్చుకుంటేనే వారికి చదువుపై శ్రద్ధ ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే కోడిగుడ్ల లెక్కలు చూసుకోవడానికే ఉపాధ్యాయుల సమయం సరిపోతుందని గరికపాటి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. దీనిపై నెటిజన్లు గరికపాటికి పేదరికంపై కనీస అవగాహన లేదని మండిపడుతున్నారు. జగిత్యాలలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడ్పిల్లి సత్యం ఆయన నివాసానికి వెళ్లారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన జీవన్ రెడ్డి లాంటి నాయకుడికి కాంగ్రెస్ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రులు భరోసా ఇచ్చారు. జీవన్ రెడ్డి ఈ ప్రాంతానికి పెద్ద దిక్కు అని, ఆయన బాధపడితే పార్టీ మొత్తం బాధపడినట్టేనని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, ఆయన అభ్యంతరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం. క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడడం జరిగింది, ఇంకా అనేక మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. 25వ తేదీ నాడు తుది నిర్ణయం ఏదైనా చేసుకోవాలి, అవన్నీ ఏం చెప్పలేదు.
ఇచ్చామా? ఇప్పుడు ఏం చెప్పాలి? ఫైనల్ గా మీతో ఏం సంప్రదింపులు జరిగాయంటే ఇద్దరి మధ్య ఏకీభావం మేము ఏకీభావం పెట్టుకోవడానికి ఆయన పెద్ద నాయకుడు. నేను ఏకీభావం, నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకుడుగా మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినాం. నేను అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం. గౌరవం దక్కేలా ఆయనకి ఏమైనా పదవి పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఆయన ఇప్పటి వరకు ఆ పదవి గురించి అడగలేదు. మారాలి, మనసు మార్చుకునేది కాదు. ఆయన కొట్టి పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అప్పీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ మంత్రి డాక్టర్ వాకిట శ్రీహరి పర్యటించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆత్మకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సాయం కూడా సరైన పద్ధతుల్లో సరైన చదువులు ఇవ్వడం వల్లనే వాళ్ళకు ఒక లాభం చేకూరుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆపకుండా కూడా ఇప్పుడు నేను ఎంఆర్ఓ గారికి కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి ఎంపీడీఓ గారికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడో కూడా స్థానికంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వార్డు మెంబర్లు, అదే మాదిరి గ్రామంలో సర్పంచులు పెట్టుకొని ఎవ్రీ మంత్ ఒక డేట్ ఫిక్స్ చేసిన ఆ డేట్ లోపల మిగతా కార్యక్రమాలు నేను చేపిస్తా. వీళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తా ఉన్నాం. ప్రజాప్రభుత్వం ఈరోజు ఇంత ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా పేదోనికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, పేదోని దగ్గరికి పోవాలి, ప్రతి గడపలో పేదోనికి ఒక సంక్షేమ పథకం వెళ్ళాలి అనే ఉద్దేశంతో 29 రాష్ట్రాలు కలిగినటువంటి భారతదేశంలో 28 రాష్ట్రాల్లో కోపం దుగునాలలా దొడ్డు బియ్యం ఇస్తారు. ఒకటే ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రంలో పంటను వేరే దేశాలకు, వేరే రాష్ట్రాలకు అమ్మకుండా ఈ రాష్ట్రంలో ఉన్న పేద, బీద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల, అగ్రవర్ణాల పేదలందరూ కూడా ఏ పేదోడైతే కోపం బియ్యం తెచ్చుకొని తింటాను, నా జీవితం ఇంతే అనుకున్నోనికి దొడ్డు బియ్యం కాదు, దాని ప్లేస్తో సన్న బియ్యం ఇచ్చి ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనకీర్తి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి, నిరంతరకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే దక్కిందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఇలాంటి సంక్షేమ పథకాన్ని ఇవ్వాలంటే పెద్ద మనసున్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి. మెదక్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నవాపేట ఈద్గా వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్థనలకు ముస్లింలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మత గురువు ఖ్వాజా మొయినుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సేవాభావం, సహనానికి ప్రతీక అని ఎమ్మెల్యే రోహిత్ రావు పేర్కొన్నారు. నవాపేట ఈద్గా అభివృద్ధికి తన వంతు సహకారం ఎమ్మెల్యే అందిస్తారని, తద్వారా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మెదక్ నియోజకవర్గ ముస్లిం సోదరులకు అందరికి కూడా పేరు మనస్ఫూర్తిగా ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా मेरे तमाम मुसलमान भाई और बहनों को तहे दिल से ईद की मुबारकबाद पेश करता हूँ. थैंक यू. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పట్టణ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యంని, అలాగే జనసేన యువనేత మండలనేని చరణ్ తేజని ముస్లిం పాత్రికేయులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ ద్వారా వారు ముస్లిం సమాజానికి ప్రత్యేక సందేశాన్ని అందించారు. ముస్లిం సోదర సోదరీమణులందరూ ఈ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని రావు సుబ్రహ్మణ్యం ఆకాంక్షించారు. మరోవైపు నియోజకవర్గంలోని ముస్లింలందరూ భక్తి శ్రద్ధలతో, సోదర భావంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ జనసేన నేత చరణ్ తేజ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ఏఎన్ఎన్ ఛానల్ యాజమాన్యానికి, వీక్షకులకి, సిబ్బందికి, అట్లాగనే యావత్ ముస్లిం సమాజానికి, సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ సందర్భంగా నవతరం పార్టీ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో వారి సంక్షేమానికి, వారి అభివృద్ధికి ఈ ప్రభుత్వం పాటుపడుతూ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్రకి వెళ్ళేటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం, అట్లాగనే ఉర్దూ అకాడమీని
పునర్వ్యవస్థీకరించడం, అట్లాగనే మరి ముస్లింల యొక్క ఆర్థిక అభివృద్ధికి పాటుపడటం అనేది నిజంగా ఈ రంజాన్ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి అందరూ ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, సామాజికంగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా నవతరం పార్టీ నుండి కోరుకుంటూ మరొక్కసారి ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ వారికి వీక్షకులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరియు ఏఎన్ఎన్ సంస్థ యాజమాన్యానికి, రిపోర్టర్లకి, ప్రేక్షకులందరికీ. హైదరాబాద్లోని బాగ్ అంబర్పేట డివిజన్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. గత 5 ఏళ్లలో కాలంలో సుమారుగా 60.79 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను మాజీ కార్పొరేటర్ బి పద్మా వెంకటరెడ్డి వివరించారు. ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ సహకారంతో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని ఆమె పేర్కొన్నారు. మల్లికార్జున్ నగర్ వంటి ప్రాంతాల్లో ముంపు సమస్య నివారణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. డివిజన్ అభివృద్ధికి ప్రజలు, కాలనీ సంఘాలు, అధికారులు అందించిన సహకారం అమూల్యమని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2020-21లో 3,88,18,000తో వర్క్ చేయడం జరిగింది. ఎంటర్ రోడ్స్ కానివ్వండి, పార్క్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి జిహెచ్ఎంసీ వర్క్స్ 2020-21లో జరిగిన వర్క్స్ 21-22లో 5,04,36,000. అది కూడా నాకు ఫండ్స్ లేకున్నా మా ఎమ్మెల్యే గారి సహకారంతో జిహెచ్ జోనల్ ఆఫీసర్తో కొట్లాడి ఫండ్స్ తెచ్చుకొని ఈరోజు బాగంబర్పేటను డెవలప్ చేయడం జరిగింది. 2022-23లో 1,26,05,000. 23-24లో 10,00,00,000. 22-23 కోవిడ్ టైంలో తక్కువ వర్క్ జరిగింది, 1,26,00,000. అదే 23-24లో 10,63,00,000. 24-25లో 10,76,00,000. 25-26 25-26 కరెంట్ ఇయర్ 14,58,08,000 వర్క్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కరెంట్ పీరియడ్ లో కూడా లాస్ట్ మూమెంట్ లో మాకు 2 CR ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఎప్పుడైతే 1 month ఉందో చాలా ఇబ్బంది ఉన్నా 1 CR మాత్రం ఫండ్స్ రిలీజ్ అయింది. అన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకో 1 CR అది మినిస్టర్ ద్వారా అన్నారు, దాన్ని కూడా మేము కోఆర్డినేట్ చేసి జెడ్సీ గారితో కూడా ఆ ఫండ్స్ కూడా రిలీజ్ చేసుకున్నాం. ఆ టైంలో ఎప్పుడైతే మేము ఇనాగ్రేషన్స్ పెట్టుకున్నా అనే టైంలో మా పీరియడ్ అయిపోయింది. సో అవి కూడా మా ద్వారానే అవి కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. వాటర్ వర్క్ సంబంధించిన 20,53,00,000. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం మోపుతుందని ఆరోపిస్తూ వందలాది మంది ధర్నాకు దిగారు. ఎర్రటి ఎండలో చిన్నపిల్లలతో కలిసి తల్లిదండ్రులు తమ నిరసన వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫామ్ల పేరుతో ఒక్కొక్కరిపై 20,000 రూపాయల వరకు అదనపు భారం వేయడం దారుణమని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రతి ఏటా ట్యూషన్ ఫీజులు పెంచడమే కాకుండా యాన్యువల్ డే వంటి ఎక్స్ట్రా యాక్టివిటీల పేరుతో డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. పాత పుస్తకాలు వాడకూడదనే నిబంధనలు పెట్టడం కేవలం వ్యాపార ధోరణినే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు తగ్గించలేని పక్షంలో తమ పిల్లలు టీసీలు తక్షణమే ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో తెలుగు యువత మీడియా సమావేశం జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలపై ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 23న నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగనుందని తెలిపారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పట్ల యువతలో నూతనోత్సాహం కనిపిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అవనివ్వండి, పోలీస్ శాఖ అవనివ్వండి, అవన్నీ కలిపి గవర్నమెంట్
ఉద్యోగాలు సుమారు 20,000 వరకు ఈ కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇవాళ మరీ ఉగాదికి ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఉగాదికి మరో 10,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి కూటమి ప్రభుత్వానికి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా మన ప్రభుత్వాన్ని, మన రాష్ట్రాన్ని అనునిత్యం ఆదుకుంటున్నటువంటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, ప్రత్యేకించి మన యువ సారథి, మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, ఎందుకంటే వాళ్ళ డిఎస్సి అవనివ్వండి, ఇవాళ ఈ జాబ్ క్యాలెండర్ అవనివ్వండి, నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరువలేనిది. చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా ట్రాన్స్పరెన్సీ, అయింది చెప్తున్నారు, చెప్పింది చేస్తున్నారు. సింపుల్, ఏదో గాలిలో మేడలు కట్టి ప్రజలను మభ్యపెట్టి ప్రజలను మోసం చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకున్నది అదే. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కేటాయిస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క హామీని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఎమ్మెల్యేల గ్రేడింగ్ రివ్యూలో తాను రాష్ట్రంలోని నెంబర్ 1 స్థానంలో నిలిచినట్లుగా వెల్లడించారు. ఇది అల్లా దయ, ప్రజల ఆశీస్సుల వల్లనే సాధ్యమైందని ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. अस्सलामु अलैकुम, आप सबको बहुत बहुत ఈద్ ఉల్ ఫితర్ ముబారక్. ఎంతో కఠోర నియమ నిష్టలతో 4 రోజుల పాటు ఉపవాసాలు ఉండి రంజాన్ నెలలో అవతరించిన పవిత్ర ఖురాన్ పఠనంతో తరావీ నమాజులు చదువుతూ సర్వ మానవాళి కోసం ప్రార్థన చేసి ఈరోజు ఆనందోత్సాహాల మధ్య ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ, ముఖ్యంగా నా గురజాల నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అస్సలాము ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ పరిధిలో వరుసగా జరుగుతున్న బంగారం దొంగతనాల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ ఆర్ సుస్మిత వెల్లడించారు. క్లోజ్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దొంగలను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుండి భారీగా బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టుగా వివరించారు. మన ముగ్గురు అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి నిన్న రోజు అరెస్ట్ అనేది జరిగింది. ఇందులో డుక్కిపాటి కిషోర్, కొట్టే రమేష్, మోలా చార్లెస్ అని ముగ్గురు కూడా మన చింతలపూడి లిమిట్స్లోనే ఉంటారు. ఈ ముగ్గురు అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి ఈ సైంటిఫిక్గా ఫింగర్ ప్రింట్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినది మూలం మ్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. నిన్న రోజు అరెస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు ఈ ముగ్గురు అక్యూజ్డ్ విల్ బి సెంట్ ఫర్ రిమాండ్. ఈ అక్యూజ్లో ఈ డుక్కిపాటి కిషోర్ అండ్ కొట్టే రమేష్ వాళ్ళ మీద ఈ పాత ఎఫ్ఐఆర్స్ ఓన్లీ ఎక్సైజ్ యాక్ట్ ఆఫెన్స్ అనేది ఉంది. అది కాకుండా వేరే ఏమి ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ వేరేమి రిజిస్టర్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఈ ముగ్గురు 2 కేసెస్లో బుక్ చేసుకున్నాము కాబట్టి అరెస్ట్ అండ్ రిమాండ్ పంపించడం అనేది ఇది క్యారీగా. ఇది తర్వాత వాళ్ళు ఇది సర్వేలెన్స్ అనేది కూడా ఎఫెక్టివ్గా చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ బై డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఈ 2 అఫెన్స్లో మనకి ప్రాపర్టీ రికవరీ అనేది 46 grams గోల్డ్, 35,000 క్యాష్, టోటల్ రికవరీ ప్రాపర్టీ అనేది 3,50,000 వాల్యూకి మన ప్రాపర్టీ రికవరీ చేసుకున్నాం. ఇదిలో ఎఫెక్టివ్గా ఈ సైంటిఫిక్ క్లూస్ కలెక్ట్ చేయడం, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం, ఈ సీసీటీవీ వెరిఫై చేయడం, కాల్ డేటా అనలైజ్ చేయడం, అలాంటి సైంటిఫిక్ వర్క్స్ చేసి మన ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేసుకున్న ఏలూరు డిస్ట్రిక్ట్ సైబర్ సెల్ అండ్ ఫింగర్ ప్రింట్స్ టీమ్ అండ్ పీసీ రమేష్ వాళ్ళకి ఎస్పీ సార్ నుంచి కూడా అప్రిసియేషన్. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన మెగా జాబ్ క్యాలెండర్ పట్ల నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది అసలైన పండుగ అని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నిరుద్యోగుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా యువత కష్టపడి చదివి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే పరిశ్రమలు, అదేవిధంగా గూగుల్ని, అదే రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, అదేవిధంగా ఏఐ, అదే రకంగా క్వాంటమ్ వ్యాలీని కూడా ముందంజలోకి తీసుకొచ్చి యువతకు బంగారు భవిష్యత్తు వేసి
20 లక్షల ఉద్యోగాల దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ నారా లోకేష్ బాబు గారు అడుగుజాడల్లో మేము నడుచుకుని ఎక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా, యువతకి ఎక్కడ ఉపాధి కల్పించాలన్నా మేమందరం కూడా ముందు ఉంటున్నాం. నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఇచ్చారంటే మాట తీర్చేవారు మా నారా లోకేష్ బాబు. అందువలన ఖచ్చితంగా మేము 20 లక్షల ఉద్యోగాలు కూడా యువతకి ఉపాధి రూపంలో కల్పిస్తామని చెప్పి ఈ పత్రికాపూర్వకంగా తెలియజేస్తూ, మాట నిలబెట్టుకునే తండ్రికి తగ్గ తనయుడుగా మా నారా లోకేష్ బాబు గారు ముందుకు సాగుతున్నందుకు రాష్ట్ర యువత అంతా ఈరోజు హర్షధ్వానాలతోటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే అందరూ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నందుకు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం చర్యలు చేపట్టింది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధ సంక్షోభం వల్ల రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉన్న అన్నవరం సత్యదేవుని ఆలయంలో ముందస్తుగా గ్యాస్ నిల్వలను సిద్ధం చేశారు. నిత్యం వేలాది మంది భక్తులకు జరిగే అన్నప్రసాద వితరణ, స్వామివారి ప్రసిద్ధి గోధుమ రవ్వ ప్రసాదం తయారీకి సిలిండర్లు అవసరమవుతాయి. ఈ ప్రక్రియను ఎక్కడ ఆటంకం కలగకుండా దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల సౌకర్యార్థం గ్యాస్ కొరత రానివ్వకుండా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో నక్షత్ర వనమును ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పర్యావరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొక్కలు నాటడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనము అందించగలమని జస్టిస్ కృష్ణమోహన్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేరికలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో ముఖ్య నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు పార్టీలో చేరారు. ఆయనతో పాటుగా సుమారుగా 500 మంది అనకాపల్లి ముఖ్య నాయకులు, కార్యకర్తలు కమలం కండువా కప్పుకున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంపై నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ సమయంలోనూ భారతీయులను కాపాడిన ఘనత మోదీదేనని అంటున్న వెంకటేశ్వరరావుతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి జిల్లాలో సుప్రసిద్ధుడు ప్రముఖ వ్యాపారవేత్త ఎంవీఆర్ ముత్యాల వెంకటేశ్వరరావు గారు అయితే రాజకీయ అరంగేట్రం అయితే చేశారు. ఆయనకి ఎన్నో పార్టీలు ఆహ్వానం అందించినప్పటికీ కూడా బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, మీకు చాలా పార్టీల్లో ఆహ్వానం వచ్చింది, కానీ బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? బీజేపీ అంటే దేశ రక్షణ కోరే బీజేపీ పార్టీకి మనం బీజేపీలో ఇప్పుడు దేశంలో ఇంత ఇదిగా మనం పనిచేసుకుంటున్నాం, బిజినెస్లు చేస్తున్నామంటే అక్కడ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ దాన్ని నచ్చి నేను అందులోకి చేరడం జరిగింది. అందులో కూడా ఏంటంటే మనం చేసే కార్యక్రమాలు బీజేపీకి ఉపయోగపడతాయి, వాళ్ళంతా కష్టపడుతున్నారు. మనం చేస్తే పార్టీ సింబల్ కూడా ఉంటే నాకు చాలా బాగుంటుందని మన పరమేష్ గారు, మన మాధవ్ గారు సంస్థలో నేను చేరాలనుకున్నాను. అదే సంస్థలో నేను జాయిన్ అయ్యాను. మీతో పాటు ఎంతమంది చేరారండి? మాతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి 500 మంది జాయిన్ అయ్యారంటే కార్యకర్తలు ఎవరు జాయిన్ అవ్వలేదు. అక్కడ ప్రెసిడెంట్స్, వేరే పార్టీస్ అన్నీ. ఇంకా పరమేష్ గారి ఆధ్వర్యంలో డైలీ 200-300 మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇక్కడ టైం సరిపోదని ఇక్కడ వాళ్ళందరినీ తీసుకురాలేదు. కానీ పరమేష్ గారు డైలీ వాళ్ళందరినీ అనకాపల్లిలో పెడతామండి. మీ కార్యాచరణ అనకాపల్లి వరకు ఉంటుందా, విశాఖ జిల్లా మొత్తం ఉంటుందండి? దేశవ్యాప్తంగా బీజేపీ ఎక్కడున్నా మేము ఎక్కడ ఉంటాం. ఇది
ఎంవీఆర్ గారు చెప్తున్నది నేనైతే మాత్రం బీజేపీ భావజాలాలు నచ్చి ఈ బీజేపీ పార్టీలో చేరడానికి అయితే మాత్రం సుముఖంగా చూపించాను. అంటే నరేంద్ర మోడీ నాయకత్వంలోనైతే ఇప్పటికీ భారతదేశం సురక్షితంగా ఉంది, సుభిక్షంగా కూడా వెళ్తుంది. ఇటు యుద్ధ టైంలో కూడా అన్ని కంట్రీలు ఇబ్బంది పడినప్పుడు కూడా మన భారతదేశం అయితే మాత్రం సుశీలంగా సాగిపోతుందని చెప్పేసి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, NNTV, విశాఖపట్నం. We put an update. Stay tuned in. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో